పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన జ్యోతిక శ్రీ 2024 ప్యారిస్ లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఎంపికైంది. శ్రీనివాసరావు లక్ష్మీ దంపతుల కుమార్తె చిన్నతనంలో 7వ తరగతి నుంచి ఆమెకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తి ఉండడంతో ఆమెను తండ్రి శ్రీనివాసరావు ప్రోత్సహించారు. బహమాస్ లో జరిగిన ప్రపంచ స్థాయి 400 మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించింది. ప్యారిస్ లో జరిగే 2024 ఒలింపిక్ పోటీలకు ఎంపికైంది. జ్యోతిక శ్రీని పట్టణవాసులు అభినందిస్తున్నారు. 206 దేశాలు పాల్గొంటున్న ఒలింపిక్ పోటీలలో తెలుగు తేజం జ్యోతిక ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. తనకు బాడీ బిల్డర్ గా ఎదగాలని కోరిక ఉండేదని ఆర్థిక ఇబ్బందుల వల్ల అది నెరవేరలేదు అంటున్నారు. తన కుమార్తెకు క్రీడల పట్ల ఉన్న అభిమానం తన అభిమానంగా మలుచుకుని కుమార్తెను ప్రోత్సహించాలని అనుకున్నాడు. ఈ నెల 26న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ లో భారత్ తరపున బరిలోకి దిగుతోంది. అథ్లెటిక్స్ లో మొత్తం 28 మంది బరిలో దిగుతుండగా 17 మంది పురుషులు 11 మంది మహిళలు పాల్గొంటున్నారు. అందులో తెలుగు రాష్ట్రానికి చెందిన తెలుగు తేజం జ్యోతిక శ్రీ ఉండడం గర్వకారణమని స్థానికులు అంటున్నారు. గతంలో జరిగిన 7th ఇంటర్నేషనల్ స్ప్రింట్ రిలేషన్ 400 మీటర్ల రన్నింగ్ పోటీలలో స్వర్ణ పతకం సాధించింది. ఇప్పుడు ప్యారిస్ లో జరిగే 2024 ఒలింపిక్ క్రీడల్లో తెలుగు అమ్మాయి జ్యోతిక శ్రీ త్రివర్ణ జెండా ఎగురవేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. తాను సాధించలేని విజయాలకు తన కుమార్తె సాధించడం ఎంతో ఆనందంగా ఉంది అంటున్నారు జ్యోతిక శ్రీ తండ్రి శ్రీనివాసరావు. మా అమ్మాయి జ్యోతిక శ్రీ ప్యారిస్ ఒలింపిక్ సెలెక్ట్ అయ్యి రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అయింది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా పాప తణుకులో మాంటిసోరి స్కూల్లో 10th వరకు చదువుకుంది. అక్కడ 10th లో ఉండగానే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయింది స్కూల్ లెవెల్లో. అప్పుడు కోచింగ్ ఇక్కడ లోకల్లో సీతారామయ్య అని ఒక కోచింగ్ ఇచ్చేవారు. అలాగే ఇంటర్మీడియట్ విజయవాడలోని సిద్ధార్థ మహిళా కళాశాలలో చదువుకుంది. తను అప్పుడు అక్కడ వినాయక ప్రసాద్ గారు కోచింగ్ ఇచ్చేవారు. ఆయన కోచింగ్లోనే యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సాధించి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా మంచి ప్రదర్శన చేసింది. ఆ తర్వాత హైదరాబాద్లో రమేష్ సార్ దగ్గర కోచింగ్ తీసుకుని అక్కడ కూడా అండర్ 23 ఛాంపియన్షిప్ సాధించి మన రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్ట తీసుకొచ్చింది.